మెగాసిటీ నవకళా వేదిక యావత్ తెలుగు రాష్ట్రాల్లో అగ్రశ్రేణి సాంస్కృతిక సంస్థ, సంఖ్యాశాస్త్రవేత్త, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారి అమృతాస్తాల మీదుగా ప్రారంభించబడినటువంటి సంస్థ. ప్రారంభం నాటి నుండి సందర్భోచితంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ సందర్భంలో లబ్ధప్రతిష్ఠులైనటువంటి కొంతమంది ప్రముఖులను ఎంచుకొని వారిని ఉచిత రీతిన సత్కరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సంస్థ మా మెగాసిటీ నవకళా వేదిక. వైద్య రంగంలోని ప్రముఖులు, ఇంజనీరింగ్ రంగంలోని ప్రముఖులు, ప్రభుత్వ రంగంలోని ప్రముఖులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందిని మా సంస్థ వివిధ సందర్భాలలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి సత్కరించినటువంటి ఘనత ఉన్నటువంటి సంస్థ మా మెగాసిటీ నవకళా వేదిక. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల పరంపరలో భాగంగా ఈరోజు న్యాయరంగంలో చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ లా డే సందర్భంగా, అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా కొంతమంది ప్రముఖులను జిల్లా స్థాయి నుండి మేము ఎంచుకొని న్యాయశ్రీ పురస్కారాలతో ఈరోజు సత్కరించబోతున్నాము. వారిని ఎంచుకోవడంలో మేము ప్రామాణికంగా తీసుకున్నది ఏంటంటే, న్యాయరంగంలో వారు సేవాభావంతో అందించినటువంటి సేవలకు గుర్తింపుగానే ప్రధానంగా న్యాయవాదులను ఎంచుకొని ఈరోజు న్యాయశ్రీ పురస్కారంతో మేము సత్కరించబోతున్నాము. ఈనాటి కార్యక్రమానికి జస్టిస్ ఎస్ నంద గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అలాగే జ్యోతి ప్రకాశనం కావించడానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారు విచ్చేయబోతున్నారు. అలాగే ఎంతోమంది ఇతర ప్రముఖులు కూడా ఈనాటి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ విలక్షణమైనటువంటి కార్యక్రమంలో ఈ పురస్కారాల ప్రదర్శన అంటే ముందు కూచిపూడి నృత్య ప్రదర్శనలు కొన్ని మనం వీక్షించబోతున్నాము. ప్రఖ్యాత కూచిపూడి నాట్య గురువులు శ్రీమతి గుట్టి అర్చన గారి బృందంచే వారు కార్యక్రమాలను సమర్పిస్తున్నారు. ఇప్పుడు మనం వీక్షించబోతున్నాము. కొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమం పిమ్మట మనము న్యాయశ్రీ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాము. మీరందరూ కూడా విచ్చేసినటువంటి పురస్కార గ్రహీతలే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. మరో విన్నపం ఏంటంటే, ముందు 2 వరుసలు విచ్చేయబోతున్నటువంటి అతిథివర్యులకు కేటాయించడం జరిగింది. 2వ వరుస నుంచి దయచేసి కూర్చున్న వారు కూర్చోవాలి. మీరు అన్యత భావించొద్దు. ఈ 8 ఆసనాలు ఏవైతే ఉన్నాయో మేము విచ్చేయబోతున్నటువంటి అతిథివర్యులకే కేటాయించడం జరిగింది. దయచేసి నిర్వాహకులకు సహకరించండి. రండి. Hello, Shri Gurubhyo Namaha. Good evening, one and all. We are here to present you the traditional Kuchipudi items by my team.
So let's start this event by invocation to Lord Nataraja. So this item we present to you by Manasvi. Tinta titta taka, titta taka chunnu ta timta taka, titta taka ta ta tanta chunnu, chunta chunnu ta ta bi tanta chunnu, tanta chunnu ta ta tanta chunnu, tanta chunnu ta ta bi tanta chunnu, chunta chunnu ta ta tanta chunnu, chunta chunnu ta ta tanta chunnu, timta taka, ta ta timta chunnu, titta taka tinta titta taka, titta taka ta ta tanta chunnu, tanta chunnu ta ta bi tanta chunnu. Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Angikam Bhuvanam Yasya Vachikam Sarvavangmayam Aharyam Chandra Taradi Tam Vande Satvikam Shivam Dittalangu dittalangutum tarikinang takataga takita taka tarikinang tarikinangutum dikinang takataga takita taka dittalangu takatum kirtaka tarikinang takataga takita taka tarikinang takatum kirtaka dikinang takatum tadikinata tarikinang takatum tadikinata dikinang taka kinak taka tarikinang taka kinak taka dikinang taka tarikinang taka kirtaka kirtaka titta taka tatta janu tata tatta janu tata tatta janu tatta janu Gurur Brahma
गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सभाकल्प तरुर्भाति सभाकल्प तरुर्भाति वेद शाखोपशोभितः शास्त्रपुष्प समाकीर्ण विद्वद्भ्रमर संयुतः ब्रह्माञ्जलि ताण्डवनृत्य स्रष्टकु दिव्याञ्जलिलास्य केलनालोलकु ब्रह्माञ्जलि ताण्डवनृत्य स्रष्टकु दिव्याञ्जलिलास्य केलनालोलकु ब्रह्माञ्जलि भक्त्यञ्जलि सिद्धयोगीन्द्र सत्कविकी भक्त्यञ्जलि सिद्धयोगीन्द्र सत्कविकी नृत्याञ्जलि नाट्य कोविदवरुलकु नृत्याञ्जलि नाट्य कोविदवरुलकु ब्रह्माञ्जलि ताण्डवनृत्य स्रष्टकु दिव्याञ्जलिलास्य శుభము శుభము సాహిత్య పరులకు శుభము శుభము సంగీత విదులకు శుభము శుభము నాట్యానుమోదులకు శుభము శుభము నాట్యానుమోదులకు శుభము శుభము సర్వజనాళికి బ్రహ్మాంజలి తాండవనృత్య స్రష్టకు దివ్యాంజలిలాస్య కేళనాలోలకు బ్రహ్మాంజలి తాండవనృత్య స్రష్టకు దివ్యాంజలిలాస్య కేళనాలోలకు బ్రహ్మాంజలి తిం తిత్తతగ తిత్తతగ చెండుత తిత్తతగ తిత్తతగ తోద తట్ట తిం తట్ట తిం తజడు జట్ట తిం తట్టతగ తోద తట్ట జడు తట్ట జడు తదటి తట్ట జడు తట్ట జడు అద్భుతమైనటువంటి అభినయాన్ని అభినయించింది. ఈనాటి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ జల్లి మధుసూదన్ గారు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌధామ్ అనే సేవా సంస్థను స్థాపించి వారెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు ఈనాడు నా కార్యక్రమానికి గౌరవ అతిథి. వారికి మీ అందరి పక్షాన సాదర స్వాగతం, సుస్వాగతం. That was an amazing performance by Manaswi. So let's get immersed in bhakti with a small piece of Vishnu Stotram performed by Adya Gutti.
So let's welcome Adya. गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव जलजनयन विधिन मुचिहरण मुख विबुध विनुत पद पद्मा जलजनयन विधिन मुचिहरण मुख विबुध विनुत पद पद्मा विबुध विनुत पद पद्मा मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव शङ्ख चक्रधर दुष्ट दैत्यहर सर्वलोकशरणा शङ्ख चक्रधर दुष्ट दैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव अगणित गुणगण शरण शरणद विदलित सुररि पुजाल अगणित गुणगण शरण शरणद विदलित सुररि पुजाल विदलित सुररि पुजाल मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् पाहि भारती तीर्थम् मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव That's a beautiful performance by baby Adya. So let's move upon the next item. Chanting of Mahalakshmi Stotram bestows one with wealth, youth, beauty and health. Now we present you the Ashtalakshmi Stotram, which entitles the 8 aspects of Goddess Lakshmi. So let's call upon Jashita to present this item.
అద్భుతమైనటువంటి అభినయాన్ని అభినయించింది కళాకారిణి. చక్కని విద్యాబుద్ధులు నేర్పిస్తూ మన కళలను సాంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నటువంటి చిన్నారుల తల్లిదండ్రులు నిజంగా గొప్పవారే. వారిని మీరు ఒకసారి చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుతున్నాను. Let's move on to the next item, which is a Ramayana Shabda that depicts the story of Lord Rama from birth till his Pattabhishekam. This has been set to Mohanaragam and Aditalam. Let's call Vaishnavi to present this traditional Kuchipudi item. श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामं निशाचर विनाशकरं नमामि रामं निशाचर विनाशकरं नमामि రవికుల
అద్భుతమైనటువంటి నృత్యాంశం రామాయణ శబ్దం అద్భుతంగా అభినయించింది కళాకారిణి. Presenting you the next item, Bo Shambho, choreographed by Guru Padmashri Shobha Naidu Garu, set to Talam Adi and Revati Ragam. Shiva's cosmic dance fills the universe with his rhythms. Devotees watch in awe and pray as Lord Shiva, the embodiment of Agama and Veda. So this pure dance is for joy and pure happiness. This is the composition of Swami Dayananda Saraswati in Sanskrit language. So let's call upon Pravalika to present this beautiful item. हर हर शंभो शिव शिव शंभो 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 शंभो शिव शंभो स्वयंभो भो शंभो शिव शंभो स्वयंभो भो शंभो शिव शंभो स्वयंभो भो शंभो शिव शंभो स्वयंभो गंगाधर शंकर करुणाकरा मामव भव सागर तारका गंगाधर शंकर करुणाकरा
పవిత్రమైన కార్తీక మాసంలో పరమశివుడిపై అద్భుతమైనటువంటి నృత్యాన్ని అభినయించింది కళాకారిణి. తర్వాత Presenting you the next item, Mushika Vahana by Baby Jashita. Let's call her upon the stage. मूषिकवाहन मोदकहस्त चामरकर्ण विलम्बित सूत्र वामन रूप महेश्वर पुत्र दीन विनायक पाद नमस्ते. मूषिकवाहन मोदकहस्त चामरकर्ण विलम्बित सूत्र वामन
అద్భుతం, అమోఘం. తరువాత నృత్యాంశం. Presenting you the next item, Chakkani Talliki Changubala and Annamacharya Kirtana. Presenting this item by Manaswi. Thank you.
చాలా చక్కటి నృత్యాంశాన్ని అభినయించింది కళాకారిణి. తర్వాత వీక్షించబోతున్నటువంటి నృత్యాంశం The next item would be invocation to Lord Ganesha. It's a Ganesh Pancharatnam item. Lord Ganesha is the one who liberates us from misery, and he is the one who removes the obstacles for those who pray to him. Ganesha brings peace to the entire world, and he is the son of Lord Shiva. So let's call upon Adya, baby Adya, for the next item, which is Ganesh Pancharatnam, set to Adi Talam and Ragam Ragamalika. अंबिका हृदयानन्दो मातृभिः परिवेष्टितो भक्तप्रियं सदानन्दो वन्देऽहं गणनायको भक्तप्रियं सदानन्दो वन्देऽहं गणनायकम्
जटाधरावतं सकं विलासि लोकरक्षकम् अनायकैकनायकं विलासिते भदैत्यकं नतासुभासुनासकं नमामि तं विनायकम् अनायकैकनायकं विलासिते भदैत्यकं नतासुभासुनासकं नमामि तं विनायकम् नमामि तं विनायकम् ततकिट ततकिट धिप ततकिट तदिंकिन नरेतरातिभीकरं नमो नमस्सुरारिनिज्जनं नतातिकापदुर्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् परात्परं निरन्तरम् तज्जम तक तज्जम 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 समस्तलोकशङ्खरं निरस्तदैत्यकुञ्जरं थरेतरोधरं वरं वरे भवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम् कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम् नमस्करोमि भास्वरम् तदन जन तजनु जनु तदन तजनु तदिता अकिञ्चनादिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वनं प्रपञ्चनासभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम् प्रपञ्चनासभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम् भजे पुराणवारणम् जनक जय जनक जगनक 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 नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमर्थहीनमन्तराय क्रन्तनं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनाथमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनाथमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनाथमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् महागणेश पञ्चरत्नमादरेण योन्यः प्रजल्पति प्रभातके हृदिस्मरर्गणेश्वरम् अरोगतामघोषतां सुसाहितीं सुपुत्रतां समाहितायरष्टभूति अभ्युपैति सोचिता ॐ गणाधिपतये नमः ॐ गणाधिपतये नमः ॐ गणाधिपतये नमः ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు
బర్కిలీ యూనివర్సిటీ యుఎస్ నుండి మ్యాన్ ఆఫ్ ది గాడ్ అవార్డును స్వీకరించినటువంటి లైన్ డాక్టర్ ఏవి స్వామి గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు హానరబుల్ మిసెస్ జస్టిస్ సూరపల్లి నంద గారికి సాదర స్వాగతం సుస్వాగతం. అలాగే జ్యోతి ప్రకాశనం కావించడానికి విచ్చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు శ్రీ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారు కార్యక్రమానికి రావడం చాలా గొప్ప విషయం. వారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం సుస్వాగతం. మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారిని మాతరం వాళ్ళైతే నేనైతే చూడలేదు. అలాంటి వారికి ఒక గొప్ప భాగ్యం కలిగించింది ఈరోజు మా మెగాసిటీ నవకళ వేదిక. వారిని ప్రత్యక్షంగా చూడడం అంటేనే బహుజనుల యొక్క సమస్యల గురించి పోరాడుతున్నటువంటి ఈనాటి నాయకులందరూ కూడా గుర్తుకొస్తారు. వారిని మేము ప్రత్యేకంగా ఆహ్వానం చేసినందులకు విచ్చేసినందులకు సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ మరొక నృత్యాంశం ఉందా? చివరి నృత్యాంశం వెంటనే మనం పురస్కారాల ప్రదానోత్సవంలో అడుగుడబోతున్నాము. Last but not the least, we have an item which is Neela Mega Sharira Tarangam, written by Narayana Tirdula. It concludes with the dancer standing on the rim of brass plate and executing rhythmic dance sequences in synchronization, set to Adi Talam, and the performer is Pravalika. Let's hear upon for Pravalika. कस्तूरी तिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभम् कस्तूरी तिलकम् ललाटफलके वक्षस्थले कौस्तुभम् नासाग्रे नवमौक्तिकम् करतले
कृष्ण पाहि पाहि नीलमेघ सबीर नीलमेघ सबीर नीलमेघ सबीर नीलमेघ सबीर नित्यानन्दं देहि बाल नन्द बाल गोपाल कृष्ण पाहि
చెండు తదిం దిం తత తిరగడగడ తజండ చెండు తజండు తదిం తిరగడగడ చెండు తమ్ తజండ తజం తకిట చెండు తజండ చెండు తజండు దండ తజండు తదిం దిం తదిం దిం తజండు దిం తదిం తజండు తదండ దండ తజండు తజండు చెండు తదిం తిరగడగడ దిం తదిం తత తత తజండు తదిం తత తజండు తదిం తిరగడగడ అద్భుతమైనటువంటి అభినయాన్ని అభినయించింది కళాకారిణి. మెగాసిటీ నవకళా వేదిక సంఖ్యాశాస్త్రవేత్త, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారి అమృతహస్తాల మీదుగా ప్రారంభించబడినటువంటి సంస్థ ఆవిర్భావం నుండి వివిధ సందర్భాలలో కార్యక్రమాలను నిర్వహిస్తూ లబ్ధప్రతిష్ఠులైనటువంటి ప్రముఖులను సన్మానించే సంస్థగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ మా మెగాసిటీ నవకళా వేదిక. డాక్టర్లను, ఇంజనీర్లను, సామాజిక వేత్తలను, ప్రభుత్వోద్యోగులను ఇలా చెప్పుకుంటూ పోతే వారి వారి రంగాల్లో ప్రతిభా పాఠవాలు కనబరిచి సమాజానికి సేవలు చేస్తున్నటువంటి ప్రముఖులను మేము ఎంచుకొని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల పరంపరలోని భాగంగా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ప్రధానంగా న్యాయపరంగా సేవలు సలహాలు అందిస్తున్నటువంటి కొంతమంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి న్యాయవాదులను ఎంచుకొని ఈరోజు మేము న్యాయశ్రీ పురస్కారాలతో సన్మానించబోతున్నాము. మనకు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హానరబుల్ మిసెస్ జస్టిస్ సూర్యపల్లి నంద గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా సవినయంగా సభావేదికపై ఆహ్వానిస్తున్నాను. వారికి స్వాగత సత్కారాన్ని అందించాల్సిందిగా సంస్థ అధ్యక్షుడు మల్లికార్జునరావు గారిని కోరుతున్నాను. అలాగే జ్యోతి ప్రకాశన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనందరికీ అత్యంత సన్నిహితులు, ఆప్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు శ్రీ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ సైనిక్ సమతాదళ్, వారిని సాదరంగా సవినయంగా సభావేదికపై ఆహ్వానిస్తున్నాను. స్వాగత సత్కారాన్ని అందించాల్సిందిగా మల్లికార్జున్ గారిని కోరుతున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు లైన్ డాక్టర్ ఏవి స్వామి గారు, మ్యాన్ ఆఫ్ ది గాడ్ అవార్డీ, బర్కిలీ యూనివర్సిటీ ఫ్రమ్ యుఎస్, అలాగే సీనియర్ హైకోర్టు అడ్వకేట్, నేషనల్ బోర్డు మెంబర్ ఎఫ్పిఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి మరో ప్రముఖులు శ్రీ రాపోలు భాస్కర్ నేత గారు, అడ్వకేట్, ఆర్బిటరేటర్, హైకోర్టు ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్, వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి శ్రీ డిఎల్ పాండు గారు, జీపీ ఫర్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీ స్టేట్ ఆఫ్ తెలంగాణ, వారిని సాధారణంగా సవినయంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ జల్లి మధుసూదన్ గారు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ సౌధాన్, వారిని సాధారణంగా సవినయంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. విచ్చేసిన అతిథి వర్యులందరికీ మల్లికార్జున్ గారు స్వాగత సత్కారాన్ని అందించారు. ముందుగా జ్యోతి ప్రకాశన కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా భీమ్రావ్ యశ్వంత్ గారు వారిని అభ్యర్థిస్తున్నాము. ఆ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారు, లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్, వారి సారథ్యంలో అతిథి వరేణ్యులు అందరూ కూడా జ్యోతి ప్రకాశనలో పాల్గొంటారు. జ్యోతి ప్రజ్వలనం అసలు చేయవలసింది ఇంట్లో అయినా ఎక్కడైనా ఆడవాళ్ళకి మాత్రమే అర్హత ఉంది. న్యాయమూర్తి గారు చేస్తారు, వారితో పాటు వారు సహకారం అందిస్తారు. అందుకనే అశ్వమేధయాగం చేయదలుచుకున్నప్పుడు యజ్ఞకోసంగా స్వర్ణసీతను పెట్టుకుంది. అందుకనే ఓం ఉద్దేప్యస్య జాతవేద భక్తన్నిరరచం మమ పసాకస్యమఖ్యమాపహజేవనంచ దిశా దిశా మానోహిగుంధేజ్జాతవేదో కామస్యం పురుషం జగతో అభిప్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయా
సంభ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రశ్చయా ముఖే త్వయా భాసకం సృజామసి అగ్నిన్న పాతకృత్తిగాః నక్షత్రం దేవమింద్రియం ఇదవాసాం విచక్షణం హవిరాసంజుహోతన లోకా సమస్తా సుఖినో భవంతు ధాన్యం ధనం వహం వశపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. జ్యోతి వెలిగిస్తుంది కాబట్టి జ్యోతిర్మయి అన్నారు, జ్వాలాముఖి అన్నారు. అందుకే శుభం. ఇక ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి జస్టిస్ నందగారు హ్యాక్టిక్ షెడ్యూల్లో ఉండడం వల్ల పురస్కారాల ప్రధానోత్సవం, ముఖ్య అతిథుల వారి సందేశం పిమ్మట మనం తర్వాత సభా కార్యక్రమాలను నిర్వహించుకుంటాము. సాంప్రదాయ ప్రకారం సభాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ ఏవి స్వామి గారిని ముందుగా తమ తొలి పలుకులు అందించాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు హైకోర్టు జస్టిస్ గారు అయినటువంటి నంద గారు, అదేవిధంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, తర్వాత బీఆర్పీ పార్టీ, తర్వాత వచ్చేసి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి యశ్వంతరావు భీమరావు అంబేద్కర్ గారికి, అంబేద్కర్ గ్రాండ్ సన్ డాక్టర్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారికి, అదేవిధంగా నా తోటి అడ్వకేట్ గారు, అదేవిధంగా గవర్నమెంట్ పీడా డిఎల్ పాండు గారికి, మెగాసిటీ నవాకళ వేదిక పితామోడు అని చెప్పాలి మల్లికార్జున్ గారికి, అదేవిధంగా రాపూర్లో మా తోటి అడ్వకేట్ గారికి, మిగతా డయాస్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపు 24-25 సంవత్సరాల నుంచి కూడా మెగాసిటీ నవాకళ వేదిక అనర్గళంగా మట్టిలో మాణిక్యాలను తీసి నిష్ణాతులైన ప్రజ్ఞావంతులు ఎవరైతే ఉన్నారో ఒక అటెండర్ దగ్గర నుంచి మొదలుకొని ఒక ఐఏఎస్ వరకు న్యాయశాస్త్రమే కాదు, వైద్యశాస్త్రం కాదు, అన్ని రంగాల్లో కూడా మట్టిలో మాణిక్యాలను తీసి ఈరోజు దాదాపు అనర్గళంగా 23 సంవత్సరాల నుంచి కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు మల్లికార్జున్ గారికి ఈరోజు అంతేకాకుండా ఒక సంస్థను స్వచ్ఛందంగా ఎటువంటి స్వార్థపూరితమైన ఆశయం ఇది రోజు స్వార్థపూరితమైన సమాజంలో ఏదో సంపాదించాలనే ఉద్దేశంతో ముందుకు వస్తారు. మరి ఈరోజు అది కాదు, స్వచ్ఛందంగా నిరంకుశంగా 23 సంవత్సరాల నుంచి కూడా మట్టిలో మాణిక్యాలను వెలుగుతీసి అవార్డులను ఇస్తున్నటువంటి మల్లికార్జున్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ముఖ్యంగా ఆనాడు మనం అంబేద్కర్ గారిని చూడలే. మరి అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినటువంటి మహానుభావుడు. ఈరోజు రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నామంటే ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగ ఫలితమే. మరి ఈరోజు అటువంటి నాయకుడిని మన మధ్యలో లేకున్నా కనీసం వాళ్ళ వారసుడైనటువంటి భీమరావు యశ్వంతరావు గారు అంబేద్కర్ గారు మన ముందున్నారు. అదేవిధంగా ఆయన చేతుల మీద ఈరోజు లాడేస్ పురస్కరించుకొని అందులో హైకోర్టు జస్టిస్ గారు ఎవరైతే నందగారు ఉన్నారో వారి సమక్షంలో ఈరోజు లాడే జరుపుకుంటున్నామంటే అది చాలా మన పునర్జన్మ సుకృతమే కాకుండా గొప్పదానం అని చెప్తున్నాను. ఈరోజు సన్మాన గ్రహీతలు కూడా ఈరోజు అవార్డు వచ్చిందంటే అవార్డే కదా అని చెప్పి తీసిపడేయకుండా ఒక నిష్ణాతులైనటువంటి హైకోర్టు జస్టిస్ నందగారి చేతుల మీద, మరి అదేవిధంగా భీమరావు యశ్వంతరావు అంబేద్కర్ చేతుల మీద, అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిరు. ఈరోజు దేశం నడుస్తుంది రాజ్యాంగం మీద కాబట్టి అటువంటి మహానుభావుడు మనవడైనటువంటి భీమరావు యశ్వంతరావు గారి చేతుల మీద అవార్డులు తీసుకుంటున్నారంటే అందరికీ చాలా సంతోషమైన ఇష్యూ. ముందుగా అదేవిధంగా ఈరోజు భీమరావు యశ్వంతరావు అంబేద్కర్ గారిని
వాళ్ళు విపులంగా ఈరోజు రాజ్యాంగం గురించి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. I request you to kindly address the gathering by Bhimrao Yeshwantrao Garji. Yeah, okay. All the distinguished guests, I have to mention Honorable Justice Madam Nandaji Garu, Mr. Swamiji. All are the honorable guests. And ladies and gentlemen, today is the 25th November. Tomorrow is 26th November. That is the Constitution Day of India. In 1949, on same day, Dr. Baba Saheb Ambedkar presented Constitution to our late Honorable President, Prime Minister, and from then, the administration of this country will be run on the Constitution of India 1950, 26 November 1956. So, all over the India, this Constitution Day is celebrated. It is a duty of all the Indians, those who know the importance of the constitutions, and through the constitutions, we have received the right, and this is the fundamental rights, right to speak, right to religions, right to expression, because of these constitutions. It is a hard task before the Baba Saheb Ambedkar and drafting committees. There are the 7 members are there. But everybody knows that out of 7, the 5 are the out of India. One is a very much health problems. All the responsibility comes to the Baba Saheb Ambedkar to return the constitutions. This is the first condition put by the Britishers when he left the country, giving the independence to the India. This is the condition that who will run the government, what document you have. Then there is the drafting committee. There are the 267 members are elected. Dr. B.R. Baba Saheb Ambedkar is elected from the West Bengal. There are the so many hurdles are put that time, all the parties and member of the drafting committee. This is the written constitutions. As far as world is concerned, this is the written constitutions of the 354 articles are there. And one of the best constitution is considered as one of the best constitution of the world. Everything is specified over there. And it is our duty that Baba Saheb and drafting committee members, they have put the hard works and prepare all these written documents over there. It is the holy books for the all Indians. Apart from the holy books of the religions, this is the holy books. And this country is a very much
There are so many religions, so many castes, creeds are there, so many rituals are there, different languages there. And all this come together because of these constitutions. We are come under the banner of these constitutions. And it is our duty, all the learned peoples, to protect our constitution. Because it is said that, and we also observe that, this is the people of the ruling parties, they are not sincerely observing the constitutions. And that is why our duty, we put or ask that the government, you run your government on as per as the constitutions. I thank Mr. Swamiji to call on me here to address before you. And thank you to all of us. Jai Bhim and Jai Hind. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హైకోర్టు జస్టిస్ గారు నంద గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. Distinguished dignitaries on the dais, Sri Bhimrao Yashwant Ambedkar Garu, Sri Daivagna Sharma Garu in absentia, Sri D.L. Pandu Garu, Lion Dr. A.V. Swami Garu, Sri Rapol Bhaskar Garu, Veera Lachana Garu, Jalli Madhusudan Garu, Ashish Chauhan Garu, all the advocates assembled here, every member assembled here, print, press, media, one and all. I believe it's a divine blessing of God Almighty to be a part of this momentous occasion of Law Day celebrations and presentation of NYAYASREE awards conducted by this esteemed organization, Mother Foundation MEGACITY NAVAKALA VEDIKA, on the eve of Law Day celebration. I firstly congratulate the organizers of MEGACITY NAVAKALA VEDIKA, which is a social youth cultural organization doing yeoman's service to the society by honoring professionals such as lawyers and doctors who have contributed immensely in their respective fields. I thank them for inviting me in the capacity of chief guest today for Law Day celebration and presentation of NYAYASREE awards. I congratulate all the recipients of NYAYASREE awards and wish them all the very best in their future endeavors. However good a constitution may be, if those who are implementing it are not good, it will prove to be bad. However bad a constitution may be, if those implementing it are good, it will prove to be good. These are the words of none other than the father of our constitution, Dr. B.R. Ambedkar ji. Constitution Day or Samvidhan Divas is celebrated annually in India on 26th November. The day is also known as National Law Day. The day commemorates the adoption of the Constitution in India. On this day in 1949, the Constituent Assembly of India formally adopted the Constitution of India that came into force on 26 January 1950, the day
which was earlier celebrated as Law Day, commemorates the pledge of Purna Swaraj passed in the Lahore session of the Congress in 1930. While on 26 November, the Constituent Assembly of India adopted the Constitution of India, which came into effect from 1950, the Ministry of Social Justice and Empowerment on 19th November 2015 notified the decision of the Government of India to celebrate 26th November as Constitution Day. The day is celebrated to promote constitutional values among citizens. Let us first understand the significance of Constitution Day. The Constitution Day is celebrated as a mark of tribute to India's first Law Minister, Dr. B.R. Ambedkar ji, who played a pivotal role in drafting the Indian Constitution. Let us know what is the Constitution of India. The preamble to the Constitution identifies securing social, economic and political justice for all citizens. The cornerstone of the Constitution is summed up in its preamble. Its entire edifice rests on justice, liberty, equality and fraternity. This is the moral compass of our journey together to a glorious future. Dr. Ambedkar ji, as chairman of the drafting committee, spoke eloquently about their significance in his concluding speech, and I quote, "What does social democracy mean? It means a way of life which recognizes liberty, equality and fraternity as the principles of life. These principles of liberty, equality and fraternity are not to be treated as separate items in a trinity. They form a union of trinity in the sense that to divorce one from the other is to defeat the very purpose of democracy." Unquote. When we speak of justice, we understand it as an ideal, and achieving it is not without obstacles. The onus is on all of us to make the process of seeking justice affordable to one and all. Our forefathers have allowed us, the people of India, to carry forward the dream of creating a nation ruled neither by historical injustices nor by personal whims or dictators, but by a democracy most vibrant and ever aspiring to uphold the rule of law. Since it is only by adhering to the rule of law we can seek to deliver timely and quality justice as envisaged in the Constitution and reinforce public confidence in the justice administration system. It is befitting that on the Law Day celebrations we rededicate ourselves to the cardinal principle of the rule of law. Independence of judiciary and legal profession are the other principles flowing from this very cardinal principle. I would like to quote what Dakshini Velayudan from Kerala, a young Dalit woman member in the Constituent Assembly, said of the Constitution. A Constituent Assembly not only frames a constitution but also gives the people a new framework of life. To frame a constitution is an easy job because there are many models for us to imitate, but to renew a people on a new foundation requires the synthetic vision of a planner. The independent sovereign Republic of India plans a free society. In the Indian Republic of tomorrow, the power will come from the people. At the time when the Constitution of India was framed, democracy was meant to be its utilitarian manifestation. Pandit Jawaharlal Nehru, while moving the objectives resolution, commented that democracy needs to be extended from political to the social and economic realms. His resolution had foreseen social justice in its full sense, but it could later work out for the set changes through a process of political democracy and liberty of an individual. The rule of law was meticulously fostered and an impartial, free and independent setup of judiciary was done in order to sustain the rule of law, but also to reconcile and resolve the relations between people and organs of state. Inter se, rule of law spreads the entire fabric of the Constitution and is a basic feature without stating so. The necessary element of rule of law is that the law must not be arbitrary or irrational, and it must satisfy the test of reason. Justice Khanna,
in ADM Jabalpur case stated that rule of law is the antithesis of arbitrariness. The concept of rule of law would lose its vitality if instrumentalities of the state are not charged with the duty of discharging their function in a fair and just manner. In a system governed by rule of law, there is nothing like absolute or unbridled power exercisable at the whims and fancies of the repositories of power, but power exercised only along well-recognized and sound juristic principles with a view to promoting fairness, inducing transparency and aiding equity. Access to fair, quick and speedy justice is a constitutional guarantee. Article 14 lays down the principle of non-discrimination by assuring every person of the right to equality before the law and equal protection of laws. Article 21 guarantees that no person will be deprived of their life or personal liberty except in accordance with procedure established by law. The responsibility to protect these basic rights of the common man has been cast on judiciary and also the legal profession. The Government of India accepted the pious Constitution of India as a perspective and normative system directing the function of the state to pay utmost attention to ensure operation and compliance with the demands of social engineering in the country. The Constituent Assembly members knew they were shaping lives, livelihoods, and the culture of every single citizen of India. It is therefore important for us to remember that this document is not a legal framework to conduct the affairs of our nation, but indeed a framework of life for all the citizens of the nation. To use the words of Justice Vivian Bose, it is a way of life. The Constitution does not belong to individuals in black robes, that is lawyers or judges, or individuals who have been duly elected, or even the government, but belongs to each and every individual of the country. The revolutionary recognition of universal adult franchise in 1949 was a solemn affirmation of vesting constitutionalism and constitutional culture with the people of India. When the concept of universal suffrage was first formulated, the village folk as well as certain intellectual public were skeptical about the practicality of elections, to which Dr. Rajendra Prasad ji, the President of the Constituent Assembly, replied as thus: "In my opinion, our people possess intelligence and common sense. They also have a culture which the sophisticated people of today may not appreciate, but which is solid." And then went on to say, "I have therefore no doubt in my mind that if things are explained to them, they will not only be able to pick up the technique of election, but will be able to cast their votes in an intelligent manner, and I have therefore no misgivings about the future on their account." In one of his speeches to the Constituent Assembly, Dr. Ambedkar ji, while underlining the importance of constitutional morality, emphasized that the essence of constitutional morality was to regard the Constitution as supreme and to follow the constitutionally mandated procedures regardless of any ideological differences. All the three organs of the state, persons gracing the constitutional posts, members of the civil society, and common citizens of India are expected to abide by constitutional morality. According to our Constitution, it is the duty of every citizen to abide by the Constitution and respect its ideals and institutions, to cherish and follow the noble ideals of our freedom struggle, to renounce practices derogatory to the dignity of women, and to value and preserve the rich heritage of our Constitution. The Constitution also mentions other duties of citizen. Mahatma Gandhi ji, while speaking about rights and duties of people, had said, and I quote, "The true source of rights is duty. If we all discharge our duties, rights will not be far to seek. If leaving duties unperformed, we run after rights, they escape us like a will-o'-the-wisp, something that is impossible to get or achieve." By incorporating the provisions relating to fundamental duties into our Constitution, our Parliament has made it abundantly clear that while being alert about their citizens' rights, should also equally important for the citizens to be conscious of their duties.
Fundamental duties also remind the people of their moral responsibilities. It can be said that the soul of the Constitution lies in its preamble and in the parts pertaining to fundamental rights, directive principles, and fundamental duties. So every individual should not run after rights, but instead have inclination to perform their duties first. Rights and duties are two sides of the same coin. Our Constitution provides the fundamental right to freedom of speech and expression, and it also enjoins upon citizens the duty to safeguard public property and to abjure violence. Therefore, if someone misconstrues the meaning of the freedom of speech and expression and is about to damage some public property, then another who prevents him from indulging in such an act of violence and anarchy will be seen as a dutiful citizen. Therefore, we need to perform our duties and thereby create circumstances which would ensure effective protection of rights. If indeed the Constitution belongs to the people, it is on this day that we reflect on the ways to make the Constitution more accessible to the people, not merely in the sense of access to justice, but in a larger sense of a constitutional culture where citizens in their activities with each other and the state imbibe the constitutional spirit. No doubt, the Constitution is meant to be an effective check on the state's power, that is the legislature, executive and the judiciary. But in the larger constitutional sense, it is also meant to view out the manner in which citizens interact and treat one another. This must necessarily mean not only an awareness of their rights, but equally also an awareness of their duties. As it is said, rights that do not flow from duty, well performed, are not worth living or having. Dr. B.R. Ambedkar, in his speech on November 4th, 1948, had quoted George Grote and said that a paramount reverence for the forms of the Constitution, enforcing obedience to authority and acting under and within these forms, yet combined with the habit of open speech, of action, subject only to define legal control and unrestrained censure of those very authorities as to all their public rights, combined too with a perfect confidence in the bosom of every citizen amidst the bitterness party contest that forms of the Constitution will not be less sacred in the eyes of his opponents than his own. The Indian constitutionalism gathers its merits from various principles of constitutional law. Indian Constitution is known to be one of the longest constitutions in the world. The most significant characteristic is the codification. It not only provides for individual rights, restrictions on governmental power, democracy and social justice, but also includes protection to the institutions of the state. Another distinct yet equally important feature responsible for the stabilization of Indian Constitution is the independence of judiciary and power of judicial review. The framers of the Indian Constitution assembled to draft a constitution that could align with the principles of India as a country. These principles were driven by forces such as social, religious and geographical classifications. India was shattered from the aftermaths of partition, and majority of its population lived in absolute poverty and chained with unenlightenment. Plague, diseases and deaths were the new normal. Economic and social hardships were widening the graph of inequalities. Austin Granville, in his book titled The Indian Constitution, Cornerstone of a Nation, discussing the Constituent Assembly debate, mentions that according to Rajendra Prasad ji, India's first president, the Assembly's ultimate objective was to provide India with a government to end the evil of poverty and dirt, abolishment of class distinction and exploitation of the weakest sections, and safeguarding reasonable living conditions to such people. At the outset of a new century and emergence of new democratic states, the conventional foundations of constitutional rule constantly face challenges with regards to the timely independence, globalization, enhancement of technologies and communication, both nationally and internationally. With these dynamics, the time has come for the states to live up to such challenges in theories of constitutionalism and to uphold the ultimate goals of justice, liberty, freedom, equity, and dignity.
A more challenging and a larger test that lies in front of the states is to uphold the values of its constitution, while the security of its citizens and individual liberty stands unimpaired. To ensure these principles, it is of utmost importance for the states to constantly keep developing the means and measures and the meaning of constitutionalism with the radical changes in the transforming society. Today, as we celebrate Constitutional Day, we must also reflect on the challenges that lie ahead. For as long as justice, social, political, and economic remains out of reach of even a single individual, our job remains unfinished. Recalling the poignant words of what Mahatma Gandhiji had said, and I quote, "The difference between what we do and what we are capable of doing would suffice to solve most of the world's problems." Let us ensure that we continue to work tirelessly in securing justice for the very last person in the remotest corner of the nation. The Constitution outlines a map for good governance. The most crucial feature in this is the doctrine of separation of functions and powers of the three organs of the state, namely the executive, the legislature, and the judiciary. It has been the hallmark of our republic that the three organs have respected the boundaries set in place by the Constitution. Each of the three aims to serve the people. It is understandable that in the zeal to best serve the interest of the citizens, one of the other three organs may be tempted to overstep, yet we can say with satisfaction and pride that the three have always attempted to keep the boundaries in mind while doing their best to function in the service of the people. The general perception is that securing justice is the responsibility of judiciary alone. This is not correct. To the contrary, it is all the three organs of the state which are responsible for upholding this commitment to secure justice. All the three organs are repositories of constitutional trust, while the judiciary is the guardian of the Constitution. Its role and scope of action is ultimately limited by the very nature of its judicial process. The executive and the legislature must work in conjunction with the judiciary to ensure complete justice as envisaged under the Constitution. Any deviation by the legislature or executive from the path prescribed by the Constitution will only lead to additional burden on the judiciary. The Lakshman Rekha drawn by the Constitution is sacrosanct, but there are times when courts are compelled to pay attention to unresolved grievances in the interest of justice. The intention behind such limited judicial interventions is to nudge the executive and not to take its role. The constitutional obligation and duty of the judiciary to intervene needs to be appreciated in this context. Attempts to project such interventions and constructive observations as the targeting of one institution by another are totally misplaced. If encouraged, such attempts will prove to be detrimental to the health of democracy. Misgivings about the constitutional scheme are mainly due to lack of constitutional literacy among even the well-informed sections of the society. Despite it being the document that decides their destiny, the vast majority of our population is oblivious to its relevance and importance. There is an urgent need to launch a massive drive to raise awareness about the Constitution, the rights and duties of the citizens, as well as the roles of other coordinate branches of the state. Today, India is among the major vaccine producers that support immunization programs world over. We are among the leading exporters of vaccines, medicines, software, and many other products. It is a matter of pride that persons with roots in India are leading various international institutions of repute. I salute each one of those who made this nation India progress. India's claim to superpower status still faces major developmental challenges. The still entrenched divisions of caste structure are being compounded by the emergence of new inequalities of wealth stemming up from India's economic success. And when we are celebrating Constitution Day this evening, we should always have this spirit that the rights of everyone will be protected if we continue to walk on the path of duty with a greater degree of devotion and rigor. Today we are fortunate to fulfill the dreams of the freedom fighters with which they had made India. We should leave no stone unturned to fulfill those dreams. In our country, constitutional avenues are available
to address all kinds of situations that we may face. Therefore, whatever we do, we must first ponder whether our action is in conformity with the constitutional boundaries, dignity and morality. I am sure that being mindful of this constitutional touchstone and consistent with our constitution ideals will can for India its gainful and rightful place in the world as an ideal democracy. Let us resolve that we, the people of India, will continuously strive to achieve the ideals of our constitution and realize the dreams of millions of our fellow citizens. With all this, let us on this Law Day rededicate ourselves to serve the society, particularly the poor and the disadvantaged sections, to ensure equal justice to all and take all steps to provide speedy and inexpensive justice. I thank the organizers of this esteemed MEGACITY NAVAKALA VEDIKA for giving me an opportunity to have this address on this momentous occasion of Law Day celebrations. And I once again thank each and every NYAYASREE awardee. Thank you one and all for the patient hearing. Jai Hind. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ ఆన్ కాన్స్టిట్యూషన్. డిఎల్ పాండు గారు మాట్లాడవలసింది కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు సోదరుడు ఏబి స్వామి గారు, చీఫ్ గెస్ట్ జస్టిస్ నందా హైకోర్టు తెలంగాణ గారు, గ్రాండ్ సన్ ఆఫ్ ది అంబేద్కర్ గారు, అదేవిధంగా నవకళా వేదిక మల్లికార్జునరావు గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చిన అవార్డీస్, న్యాయవాద మిత్రులకు, నాకు స్పెషల్ ఇన్వైటీగా పిలిచిన నవకళా వేదిక వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, న్యాయవాదుల సంఘంలో కార్యవర్గ సభ్యునిగా 2007-8లో న్యాయవాదుల సంఘం ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసే అవకాశం వచ్చినప్పుడు, ఆ రోజు 14th ఏప్రిల్ అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్స్ను న్యాయవాదుల సంఘంలో ఖచ్చితంగా న్యాయవాదుల సంఘం ద్వారానే జరగాలని తీర్మానం చేసే సభ్యుల్లో అవకాశం వచ్చినందుకు, అదేవిధంగా 2009-10 న్యాయవాదుల సంఘంలో ప్రస్తుత న్యాయమూర్తి గారు ఆ రోజుల్లో ప్రధాన కార్యదర్శిగా, నేను న్యాయవాదుల సంఘం జాయింట్ సెక్రటరీగా జస్టిస్ నందా మేడంతో పనిచేసే అవకాశం వచ్చి, ఆ రోజుల్లో స్వర్గీయ ఆనాటి ముఖ్యమంత్రి రోషయ్య గారు, కీర్తిశేషులు రోషయ్య గారు, న్యాయవాదులు అంటే ఒక విధమైన ఆలోచనతో ఉంటాము, అలాంటిది వరదలు వచ్చినప్పుడు న్యాయవాదుల సంఘానికి సంబంధించి జస్టిస్ నందా గారి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శిగా న్యాయవాదుల సంఘం, సీనియర్ అడ్వకేట్ జనరల్ ఆ రోజుల్లో ఏ సుదర్శన్ రెడ్డి గారి సారథ్యంలో మేము వెళ్ళి న్యాయవాదుల సంఘం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజుల్లో ఇచ్చినప్పుడు, అంటే న్యాయవాదుల్లో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు, గుర్తింపు కూడా అదే విధంగా వస్తుందని నేను ఏకీభవిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు కూడా 2013లో ఉమ్మడి రాష్ట్రంలో న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం వచ్చినప్పుడు, ఈ సంస్థ వాళ్ళు ఇదే ప్లేస్లో 2013లో నాకు న్యాయశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే అవకాశాలు అనేది మనం కూడా కృషి చేస్తేనే, కసితో కృషి చేస్తేనే అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా మన
యాంబిషన్ మనం ఏమైతే కావాలనుకుంటామో ఖచ్చితంగా 1 by 1 అన్నీ ఒకటేసారి రావు. అవకాశాలు అనేది మనం తీసుకోవాల్సిందే, అవకాశాల కొరకు ఎదురు చూడాల్సిందే. ఖచ్చితంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సంస్థకు, అదేవిధంగా నాతో పాటు మిత్రులు మూలా విజయభాస్కర్ అన్న మాకు సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ముజీబ్ కుమార్ గారు, అదేవిధంగా సతీష్ బాబు గారు. అంటే మనకు అవకాశాలు అనేది వస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ అవార్డ్స్ రిసీవ్ చేసుకొని ఫ్యూచర్లో ముందుకు మీరు అనుకున్న ఆశయాలను విజయంగా అందుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై. థ్యాంక్ యూ పాండు గారు. రాపోల్ భాస్కర్ గారిని మాట్లాడవలసింది. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు హైకోర్టు జస్టిస్ నందా గారు, వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు యశ్వంత్ అంబేద్కర్ గారు, డిఎల్ పాండు గారు, జల్లి గారు, తర్వాత ఈ ముఖ్యంగా మనందరం ఇక్కడ గ్యాదర్ కావడానికి ఈ కార్యక్రమానికి బాగా రిస్క్ తీసుకున్నటువంటి మల్లికార్జున గారు, రాఘవ్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి న్యాయవాదులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్తున్నాం. చాలా సంతోషం. ఒక మంచి వాతావరణంలో, ఒక మంచి తనదైనటువంటి శైలిలో తెలంగాణ హైకోర్టులో ఒక ముద్ర వేసుకొని స్పీడీగా జస్టిస్ ప్రొవైడ్ చేస్తూ, తొందరగా కేసుల్ని డిస్పోజ్ చేస్తూ మన ముందుకు వచ్చి అవార్డ్స్ ఇస్తున్నటువంటి నందా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకు అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయింది. అడ్వకేట్లు, జడ్జెస్, క్లర్కులు, స్టాఫ్ అందరూ కూడా ఎక్కడో అక్కడ పోయి మంచిగా సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తారు. అంతకుముందే మే, జూన్ ఆ ప్రాంతంలో అందరికి కూడా ఆర్డర్స్ కోసం మేడం గారు ఆర్డర్స్ కోసం కొన్ని కేసులు పెట్టుకున్నారు. 20వ తారీఖు జూన్ 23, 2023 నాడు ఒకే రోజు 71 కేసులలో ఆర్డర్స్ ఇచ్చి, ఆదేశాలు ఇచ్చి, తనదైనటువంటి శైలిలో స్పీడీగా జస్టిస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి అట్లాంటి మేడం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మీ అందరికీ చాలా సంతోషం. వారు టైం ఇవ్వటం చాలా అదృష్టం. ముఖ్యంగా నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒకే 2 విషయాలు మీ దృష్టి తీసుకొస్తా. ఇలా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రకరకాల వేధింపులకు గురవుతూ ఉంటారు. డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పెద్ద పెద్ద అడ్వకేట్ల దగ్గరికి పోయి మంచి కావాల్సినటువంటి అడిగినంత ఫీజు ఇచ్చి వాళ్ళతోటి పనులు చేయించుకోవడం, కోర్టులలో కేసులు వేయించుకోవడం, వాళ్ళ కేసులను గెలిపించుకోవడం అనేది జరుగుతాను. ఓకే, డబ్బులు లేనటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఏంటి? చాలామంది ఎస్సీలు ఉన్నారు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బలహీన వర్గాలు, అన్ని కులాలలో పేదలందరికీ న్యాయం డబ్బులు లేకపోవడం మూలంగా అందేటటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితులలో చాలామంది ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద అడ్వకేట్స్, మంచి అడ్వకేట్లు డబ్బుల కోసం కాన్సన్ట్రేట్ చేయకుండా తన దగ్గరకు వచ్చినటువంటి బాధితులందరికీ కూడా సహాయం చేయాలి, ఏదో ఒక రకమైనటువంటి రిలీఫ్ ఇప్పియాలి, ఏదో రకంగా మన కాడికి వచ్చినటువంటి వ్యక్తిని బయటేయాలనేటటువంటి కోణంలో అనేక మంది, వేల మంది పనిచేస్తున్నటువంటి మాట వాస్తవం. ఆ క్రెడిట్ న్యాయవాదులకే, న్యాయవాద వృత్తికే చెందుతుందనేటటువంటి విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా పోలీసులు, ఒకవైపు పోలీసుల వేధింపులు, సివిల్ పంచాయతీలలో దూరుతారు, అమాయకులను పట్టుకొచ్చి కొట్టేటటువంటి పరిస్థితి, పక్కనున్నటువంటి ఒక భూస్వామి పేదోడు భూములు ఆక్రమించేటటువంటి పరిస్థితి, లేదు రకరకాలుగా దోపిడీలు చేసేటటువంటి పరిస్థితి. ఇట్లాంటి వ్యక్తులందరినీ ఎవరు కాపాడాలి అన్నప్పుడు న్యాయవాదులుగా చాలామంది దాని బాధ్యత తీసుకొని పేదలందరికీ కూడా న్యాయం కల్పించేటటువంటి ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆర్టికల్ 39A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్తా ఉంది, ఉచితంగా విద్యని, ఉచితంగా న్యాయాన్ని అందించాలనేటటువంటి ఆర్టికల్ చెప్తా ఉంది. కానీ చాలామంది న్యాయవాదులకు కూడా తెలియనటువంటి పరిస్థితి, ఫీల్ కావద్దు.
అయితే న్యాయం ఉచితంగా కావాలనేటటువంటి ఒక పేద బలహీనుడు పేదవాడు లేదు చట్టం తెలియనటువంటి ఒక వ్యక్తి ఒక మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గర పోగలిగే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది లేదు ఈ దేశవ్యాప్తంగా ఎంతమంది ప్రభుత్వం కల్పించేటటువంటి ఉచిత న్యాయాన్ని అందుకోలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. డబ్బులు లేకపోవడం మూలంగా లేదు న్యాయం నాకు దొరకదు అనేటటువంటి ఒక భయంతో అడ్వకేట్లను ఎంగేజ్ చేసుకుంటే నేను డబ్బులు చెల్లించలేనటువంటి ఒక భయంతో చాలామంది న్యాయవాదుల దగ్గరికి రావాలంటే భయపడేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కోర్టులకు రావాలంటే భయపడేటటువంటి పరిస్థితి. ఎందుకు అంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కోర్టులకు వస్తారని, వాళ్ళకు మాత్రమే న్యాయం అందుతుందని, వాళ్ళకు మాత్రమే తొందరగా అన్ని సౌకర్యాలు కోర్టులలో జరుగుతాయనేటటువంటి ఒక నానుడి దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. వీటన్నిటికి కూడా మనం అందరం ఒక న్యాయవాదులుగా, న్యాయవాద వృత్తి అనేటటువంటిది ఒక వ్యాపారం కాదు, ఇది ఒక సామాజికమైనటువంటి బాధ్యత. సాధ్యమైన మేరకు మనమందరం కూడా సహాయం చేద్దాం అనేటటువంటి కోణంలో మన న్యాయవాదులందరితోటి మనం పనిచేయించాలనేటటువంటి పనిచేద్దామని ఈ సందర్భంగా మనం మీ అందరిని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది న్యాయవాదులు వృత్తి చేస్తూ ఉంటారు. ఒక ఆంచి వృత్తి చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు కావాల్సినటువంటి కేసులు లేకపోవడం కావచ్చు, ఒక ఆంచి కరోనా వల్ల కావచ్చు, లేదు ఈ లోక్ అదాలత్ల సెటిల్మెంట్లు కావచ్చు, రకరకాల 41A CRPC అనేటటువంటి పేరుతోడు కావచ్చు, దేశవ్యాప్తంగా అడ్వకేట్లకు సంబంధించినటువంటి వృత్తి మొత్తం 50-60% పడిపోయింది. కుటుంబాలను పోషించుకోలేనటువంటి పరిస్థితి. కొంతమంది ఎంతో ప్యాషన్ కొద్దీ ప్రొఫెషన్లకు వచ్చి నిలబడలేక, తట్టుకోలేక, జడ్జిల దగ్గరికి పోయి ఆర్గ్యుమెంట్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ లేక ప్రొఫెషన్ మాని వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి చాలామంది కనపడతారు. అట్లాంటి వ్యక్తులకు కూడా మనం అండదండలు ఇస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఏంటంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమందిని, బాగా సర్వీస్ చేస్తున్నటువంటి కొంతమందిని, మా నోటీసులో ఉన్నటువంటి కొంతమంది న్యాయవాదులని సెలెక్ట్ చేసి, ముఖ్యంగా ఈ మెగా సిటీ మదర్ ఫౌండేషన్ రెండు ఈ సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమాలు, బట్టల పంపిణీ కార్యక్రమాలు, ఇంకా రకరకాల సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయటం అనేది జరుగుతుంది. మనం అందరం చూస్తూ ఉన్నాం. చాలామంది కొంతమంది అడ్వకేట్ల దగ్గరికి పోతే నేను అడిగిన 5 లక్షలు ఇస్తేనే నువ్వు లోపలరా నీ కేసు తీసుకుంటా, నేను అడిగిన 3 ఇస్తేనే నేను చేస్తా, లేకపోతే లేదు అని ముఖమాటం లేకుండా తిట్టి అడిగినంత ఇవ్వకపోతే బీటికలు కొడుతున్నటువంటి న్యాయవాదులను కూడా మనం చూస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. కొంచెం కమర్షియల్గా కాకుండా పేదలకు డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే ఫీజులు ఇవ్వగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి క్లయింట్స్ వస్తే మనం తీసుకోవడం తప్పులేదు. కానీ ఇవ్వలేనటువంటి పేదలు, బాధితులు, లేదు బడుగు బలహీన వర్గాలు సంబంధించినటువంటి వ్యక్తులు వస్తే వాళ్ళందరికీ కూడా ఒక టీం, రాష్ట్ర వ్యాప్తంగా ఒక టీం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఆ టీంలో అందరినీ ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి ఎవరైతే పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తులు న్యాయం కావాలని వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరంటే వాళ్ళందరికీ కూడా కావాల్సిన సహాయ సహకారాలు చేయడం కోసం ఒక టీం ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో కూడా మీరందరూ కూడా సభ్యులుగా కొనసాగాలని, ఒక మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి హానబుల్ జస్టిస్ గారికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ భాస్కర్ గారు. జల్లి మధుసూదన్ గారిని మాట్లాడవలసింది కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు స్వామి గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గవర్నర్లు ఆనరబుల్ జస్టిస్ హైకోర్టు నడ్డాకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరో ముఖ్య అతిథి, 130 కోట్ల జనాభా ఒక పేరు వింటేనే వైబ్రేషన్స్ లాగా ఉంటుంది, గౌరవనీయులు శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి వారసులైనటువంటి
వారి వారసులను ఈరోజు ఇక్కడ చూస్తున్నందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. వాళ్ళతో కలిసి కూర్చోవడం కూడా ఒక అదృష్టంగా ఉందని భావిస్తూ, సో అలాగే భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు భాస్కర్ సార్కి, పండు సార్కి, అలాగే మల్లికార్జునరావు గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి న్యాయవాది ప్రతినిధులకి, వెల్ విషర్స్కి, అలాగే ఇక్కడ ఇంతకుముందు నటించినటువంటి చిన్నారులకి, వాళ్ళు తీసుకొచ్చిన పెద్దలకి, తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఎక్కువ టైం తీసుకోను, ఓన్లీ రెండు మాటలు మాట్లాడదలుచుకున్నాను. పిల్లల భవిష్యత్ విషయంలో గురువు ఎంత ముఖ్యమో, మనిషి ఆరోగ్య విషయంలో డాక్టర్ ఎంత ముఖ్యమో, ఈరోజు సమాజ శ్రేయస్ కోసం న్యాయవాదులు కూడా అంతే ముఖ్యమని, అవసరమని కూడా బల్లగుద్ది ఒక్కి నొప్పాది చెప్తున్నా. అలాంటి న్యాయవాదులతో ఈరోజు లా డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. పోతే ఇంకో ముఖ్యమైన విషయం, నా పేరు జల్లి మధుసూదన్. నేను తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఎంటెక్ వర్క్ చదువుకున్నాను. అంజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏదన్నా ఒకటి చేయాలి, ఏం చేయాలి అనుకుంటే 3-4 యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్తో, కొందరి డాక్టర్స్తో, అడ్వకేట్స్తో సంప్రదించి సమాజ స్మృతి అంటే మేధస్తో కలిసి నడుస్తున్నటువంటి కొన్ని సామాజిక సేవకులతో కలిసి స్థాపించినదే సౌదాన్. సౌదాన్ అంటే SOWDHAAN. మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా దాని గురించి తెలుస్తుంది. అది ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పబ్లిక్ జుడికేచర్. ఎందుకు చెప్తున్నానంటే, భాస్కర్ సార్ మాట్లాడిన ప్రతి అంశానికి కూడా మేము లీగల్ అసిస్టెంట్స్ని, అంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి, వాళ్ళకి కొందరికి అసలుకి ఈ కాలంలో ఎన్జిఓస్ చాలా ఉన్నాయి, వాళ్ళంతా చేస్తున్నారు సేవలు, ఎన్నో రకాలుగా చేస్తున్నారు ఎన్జిఓస్. కానీ న్యాయ వ్యవస్థని ప్రజల దగ్గరికి లీగల్ అసిస్టెంట్స్ తీసుకెళ్ళి అట్లా ప్రభుత్వానికి వీళ్ళకి ఒక వారధిగా ఏర్పడినదే సౌదాన్. దీనికి లాస్ట్ ఇయర్ మన బెంగళూరు అంటే కర్ణాటక గవర్నర్ తవార్చంద్ గెహ్లోట్ గారు, మన అందరికీ సుపరిచితులు గవర్నర్ దత్తాత్రేయ గారు, గవర్నర్ హరిబాబు గారు, అలాగే మన లా మినిస్టర్ ఎంఓఎస్కున్నటువంటి ఎస్పీ సింగ్ బెగాల్జీ గారు, అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కంబైన్ స్టేట్ చేసినట్టు వీళ్ళందరి ఆధ్వర్యంలో 2000 పీపుల్ ఆడిటోరియంలో తిరుపతిలో ఇది ఆవిర్భవించింది 1 year. త్వరలోనే 1 year యానివర్సరీ కూడా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం. దానికి మీ అందరూ కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాను మేడం, కంపల్సరీగా. సార్ భీమ్రావ్ యశ్వంత్జీ మీరు కూడా రావాలి, ఐ స్పెషల్లీ ఇన్వైట్ యూ సార్. మీరందరూ కూడా స్వామి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయవాదులను కూడా నేను ఆహ్వానిస్తున్నాను. త్వరలోనే డిసెంబర్లోనే ఆ కార్యక్రమం ఉంటుంది. సో మీ అందరూ కూడా వచ్చి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఇలాంటి ప్రోగ్రామ్ని ఇక్కడ చక్కగా నిర్వర్తించినటువంటి మెగా సిటీ నవకళా వేదిక వారి తరపున ఈరోజు ఎవరైతే న్యాయశ్రీ అవార్డులు తీసుకుంటున్న ప్రతి ఒక్క న్యాయవాది ప్రతినిధులకి పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మల్లికార్జునరావు గారికి అండ్ రాఘవర్ గారికి, వాళ్ళ ఎంటైర్ టీమ్ సభ్యులకి థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. ఇప్పుడు పురస్కారాల ప్రదానోత్సవం కంటే ముందుగా సభాధ్యక్షుల వారి అనుమతితో సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నాట్య గురువుకు మరి వారి శిష్య బృందానికి చిరు సత్కారం. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి కళాకారులు వారు కాబట్టి ఒక పెద్ద మనసుతో గౌరవనీయులు అందరూ క్షమించాల్సిందిగా మనవి చేస్తున్నాను. చిన్నారుల పురస్కారం ముఖ్య అతిథి మరియు అంబేద్కర్ గారి మనవడు ఇతరుల సమక్షంలో కళాకారులకు ముందుగా సత్కారం జరుగుతుంది. వాస్తవానికి సాంప్రదాయానికి భిన్నమైనను చిన్నారులు సుదూర ప్రాంతాల నుండి విచ్చేశారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని పెద్దల అనుమతితో నిర్వహిస్తున్నాము. సాయంకాలం 4 గంటల వరకే వచ్చినటువంటి కళాకారులు వీళ్ళందరూ పిల్లలు. పురస్కార గ్రహీతలకు ఒక చిన్న మనవి, ఈ పురస్కారానికి సంబంధించినటువంటి వీడియో మరియు ఫొటోస్ అన్నీ కూడా
మా సంస్థ వారే మీకు అందజేస్తారు. దయచేసి మీరు ఎవరు ఫోటోగ్రాఫర్ను కానీ వీడియోగ్రాఫర్ను కానీ ప్రత్యేకించి సంప్రదించాల్సిన అవసరం లేదు, గమనించగలరు. ఎవరైనా అటువంటి వారు మీ చెంతకు వస్తే మాకు ఆర్గనైజర్సే ఇస్తున్నారని విస్పష్టంగా చెప్పండి. ఇక న్యాయశ్రీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం. పురస్కార గ్రహీతలు వేదికపైకి వస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి కరతాళ ధ్వనులతో వారిని అభినందించాల్సిందిగా మనవి చేస్తూ, ముందుగా శ్రీ కె చిదంబరం గారు, సీనియర్ అడ్వకేట్ అండ్ మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను న్యాయశ్రీ పురస్కారం స్వీకరించడానికి. శ్రీ ముజీబ్ కుమార్ సదాశివుని, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్, తెలంగాణ హైకోర్టు. ముజీబ్ కుమార్ గారు రావాలి వేదికపైకి. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని ఆహ్వానిస్తున్నాను పురస్కారం స్వీకరించడానికి. మీ అందరూ కరతాళ ధ్వనులు అందించండి దయచేసి. ఎందుకంటే న్యాయరంగంలో వారు చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా పురస్కారం కాబట్టి స్ఫూర్తిదాయకంగా యువతరానికి కూడా ఉంటుంది. మీరందరూ కూడా కరతాళ ధ్వనులు తప్పనిసరిగా అందించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి బి సునీత గారు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్ట్, వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ ఎల్ మధుశేఖర్ గారు, సీనియర్ అడ్వకేట్, మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్, శ్రీ మూల విజయ భాస్కర్ గారు, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య పురస్కారం స్వీకరించడానికి ఆహ్వానిస్తున్నాము. శ్రీ సి శాంతప్ప గారు, అడ్వకేట్, ఎక్స్ స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్, రెవెన్యూ, తెలంగాణ స్టేట్. సి శాంతప్ప గారు. పెళ్ళికి వెళ్తే పెళ్ళిళ్ళు కలిసి వస్తాయిట, శుభకార్యానికి వెళ్తే అలానే శుభకార్యాలు కలిసి వస్తాయి. సన్మానాలు జరుగుతున్నప్పుడు చప్పట్లు కొడితే మీకు కూడా ఇలాంటి అవార్డ్స్ వస్తాయి. శ్రీ జిఎల్ నాగేశ్వరరావు గారు, అడ్వకేట్, ఎక్స్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. జిఎల్ నాగేశ్వరరావు గారికి పురస్కారం ప్రదానోత్సవం జరుగుతుంది. శ్రీ అబ్రహం లింకన్ చావలి గారు, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మూమెంట్స్ జాగ్రత్తగా పట్టుకోండి, మళ్ళీ సాగర సంగమం పట్టుకునేలాగా ఉండకుండా. అబ్రహం లింకన్ చావలి గారు రావాలి. శ్రీ భానుమూర్తి బాలా గారు, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ.
భానుమూర్తి గారు, బాల గారు. శ్రీమతి జిఎం సునీత గారు, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. జిఎం సునీత గారు. ఇటు చప్పట్లు కొట్టలేకపోతున్నారేమో అనుకుంటున్నారు అందరూ. దయచేసి కరతాళ ధ్వనులు తప్పనిసరిగా పెద్ద ఎత్తున అందించండి మీరు పురస్కార గ్రహీతలకు ప్రతిసారి. శ్రీ గుర్రం సుధాకర్ రెడ్డి గారు, అడ్వకేట్, రంగారెడ్డి కోర్ట్. గుర్రం సుధాకర్ రెడ్డి గారు. శ్రీ హనుమండ్ల సత్యనారాయణ గారు, అడ్వకేట్ అండ్ జాయింట్ సెక్రటరీ, ఇబ్రాహీంపట్నం బార్ అసోసియేషన్. డాక్టర్ చెల్లా శ్రీనివాస్ రెడ్డి గారు, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. డాక్టర్ చెల్లా శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీ మెండు రాజమల్లు గారు, అడ్వకేట్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్ కోర్ట్. మల్లు రాజమల్లు గారు, మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాము వారిని. శ్రీ ఆర్వి సుబ్బారావు గారు. అవునా? పురస్కార గ్రహీతలు సంసిద్ధులై ఉండాలి. ఆర్వి సుబ్బారావు గారు, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ లోయర్ కోర్ట్స్ ఆఫ్ హైదరాబాద్. తపస్సు చేయకుండా వచ్చే వరం మతిమరుపు. మనం మళ్ళీ మర్చిపోతున్నాం చప్పట్లు కొట్టడం. శ్రీ కె జ్యోతి ప్రసాద్ గారు, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. శ్రీ గుర్రం రామకృష్ణారెడ్డి గారు, అడ్వకేట్, తెలంగాణ హైకోర్టు. ఎవరు నిష్క్రమించొద్దు. పురస్కార గ్రహీతలందరితో ఒక గ్రూప్ ఫోటో కూడా ఉంటుందండి దయచేసి. శ్రీ పట్టెం వెంకటేశ్వర్లు గారు, అడ్వకేట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్ట్. లా అవార్డ్స్కి మీరు చప్పట్ల కొట్టకపోతే ఎలా? పట్టెం వెంకటేశ్వర్లు గారు రావాలి. శ్రీమతి
మారెళ్ళ రమాదేవి గారు, అడ్వకేట్ నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్. ఎంతమంది ఆడవాళ్ళ అభిమానులు ఉన్నారో చూద్దాం. శ్రీమతి సుమలత నల్లపాటి గారు, అడ్వకేట్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ. శ్రీమతి కె కృష్ణవేణి గారు, అడ్వకేట్ కూకట్పల్లి కోర్ట్ అండ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. కె కృష్ణవేణి గారు రావాలి. శ్రీ పి పండరి నరసయ్య గారు, అడ్వకేట్ ఎల్లారెడ్డి కోర్ట్, కామారెడ్డి డిస్ట్రిక్ట్. కామారెడ్డి డిస్టిక్ అన్నారు కదా, పులి స్టాప్ లేకుండా కొట్టాలి. శ్రీ ఎంబి శ్రీనివాస్ గారు, అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మోగంటి బాలనాగ శ్రీనివాస్ గారు. పురస్కార గ్రహీతులందరితో ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. తర్వాత మీ అందరి స్పందన కూడా ఉంటుంది. తప్పనిసరిగా అందరూ చివరి వరకు కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ కలకోటి మహేందర్ గారు, అడ్వకేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ హన్మకొండ. శ్రీ గడ్డం సతీష్ బాబు గారు, అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. మీ అందరి కరతాళ ధ్వనులు మర్చిపోతున్నారు, పండితుల వారు చెప్పినా కానీ. శ్రీ తాళ్లపల్లి సత్యనారాయణ గారు, అడ్వకేట్ తుంగతుర్తి సూర్యాపేట్. తాళ్లపల్లి సత్యనారాయణ గారు రావాలి. శ్రీ ముక్కేర రాజు గారు, అడ్వకేట్ హుజూరాబాద్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. వారి ప్రతినిధిగా వారి అమ్మాయి రావడం జరిగింది. వారిని పురస్కారం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. సాహితీ గారు, వారి పేరు. అమ్మ తీసుకోమ్మా, అవార్డు తీసుకో. మళ్ళీ అందరికీ అవార్డులు ఇచ్చేటువంటి శక్తి నీకు వస్తుంది. శ్రీ తడక మోహన్ గారు, అడ్వకేట్ చౌటుపల్లి కోర్టు. వారు సంసిద్ధులై ఉండాలి. తడక మోహన్ గారు.
తడక మోహన్ గారు రండి దయచేసి. హిరణ్యరూపస్య హిరణ్యసుందరగవాన్నవాత్సేది హిరణ్యవర్ణః హిరణ్యయాత్మనియోనే శ్రీ లిఖితపూడి అనిల్ ప్రేమ్ కుమార్ గారు, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, సోషల్ యాక్టివిస్ట్ అండ్ రీసెర్చ్ స్కాలర్ ఇన్ క్రిమినల్ లా, ఉస్మానియా యూనివర్సిటీ. లిఖితపూడి అనిల్ ప్రేమ్ కుమార్ గారు. శ్రీ సుధీర్ కుమార్ సంగం గారు, అడ్వకేట్, ఆదిలాబాద్ కోర్ట్, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, సంగం చారిటబుల్ ట్రస్ట్. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాము. వీళ్ళందరికీ బ్లాక్ అండ్ వైట్ వేస్తారు. అమావాస్య లాంటి కష్టాలని పున్నమి వెన్నెల్లోకి తేవాలనేమో. హిరణ్యరూపస్య హిరణ్యసుందరగవాన్నవాత్సేది హిరణ్యవర్ణః హిరణ్యయాత్మనియోనే శ్రీమతి జె నీలిమా గారు, అడ్వకేట్, సంగారెడ్డి కోర్ట్. జె నీలిమా గారు. హిరణ్యరూపస్య సుమంగళేర్యం విపరేతనా శ్రీ చొక్కళ్ళ నాగరాజు గారు, అడ్వకేట్, నల్గొండ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాము. హిరణ్యరూపస్య హిరణ్యసుందరగవాన్నవాత్సేది హిరణ్యవర్ణః హిరణ్యయాత్మనియోనే హిరణ్యదాదత్యన్న శ్రీ రాముల రమేష్ గారు, అడ్వకేట్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా కోర్ట్. రాముల రమేష్ గారు రావాలి. చప్పట్లు మర్చిపోతున్నారు. సంబరంలో బొబ్బట్లు, సన్మానాల్లో చప్పట్లు సహజం, కొట్టాలి. శ్రీ జే గోవర్ధన్ రెడ్డి గారు, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. శ్రీ పి భిక్షపతి గారు, అడ్వకేట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, సిద్దిపేట్. శ్రీ తాండ్ర వేణు జయరాం గౌడ్ గారు, అడ్వకేట్, గోకట్పల్లి కోర్ట్. తాండ్ర వేణు జయరాం గౌడ్ గారు. ఈనాటి న్యాయశ్రీ పురస్కార స్వీకర్త ఎల్ మధుశేఖర్ గారు ఆలస్యంగా ప్రాంగణంకి వస్తే దయచేసి వేదికపైకి వచ్చేసి పురస్కారం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కరే మిగిలిపోయారు, ఎల్ మధుశేఖర్ గారు. ఇక ఇప్పుడు పురస్కార గ్రహీతలందరూ ఒక గ్రూప్ ఫోటో దయచేసి అందరూ. ఓకే, అవును సార్, ఇక్కడ రాసుకున్నాను. వారి ప్రతినిధి, అవును, ఇక్కడ రాసుకున్నాను. సుధాకర్ రెడ్డి గారి తరఫున వారి ప్రతినిధిగా దీనా గారు వచ్చారట. దీనా గారిని వేదిక దగ్గర రావాల్సిందిగా. దీనా మేడం గారు రండి. హిరణ్యరూపస్య హిరణ్యసుందరగవాన్నవాత్సేది హిరణ్యవర్ణః
ఓకే. పురస్కార గ్రహీతలందరూ మీకు లభించినటువంటి పురస్కారాలతో అందరూ ఒక గ్రూప్ ఫోటో సెషన్ ఉంది. మీరు తప్పనిసరిగా పాల్గొనాలి, ఎవరూ నిష్క్రమించకూడదు. శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అన్నీ మీకు బహుకరించినవి ధరించి ఫోటో సెషన్లో పాల్గొనాలి. అందరూ ఒక 2 రౌండ్స్లో గ్రూప్ ఫోటో సెషన్ ఉంటుందండి. ఫస్ట్ అందరూ సీనియర్ అడ్వకేట్స్ రావాలి దయచేసి, ఎందుకంటే డయాస్ చాలా చిన్నగా ఉంది కాబట్టి అందరూ. ఏమో మరి సాయి అట్లే చెప్పింది రాఘవేంద్ర 2 సెషన్స్ మరి చెప్పండి. అయ్యా, సాధ్యమైతే ఆడవాళ్ళని కూర్చోబెట్టి మగవాళ్ళని ఉంచవలసిందిగా ప్రార్థన. చాలా సీనియర్ అడ్వకేట్స్ మరియు సీనియర్ మహిళా న్యాయవాదులు ఫస్ట్ రౌండ్లో పాల్గొనాలి దయచేసి అందరూ. పురస్కార గ్రహీతలకు ఒక మనవి, అందరూ కూడా ప్రోగ్రాం చివరి వరకు అంటే జాతీయ గీత ఆలాపన వరకు ఉండాలి, ఎవరు నిష్క్రమించకూడదు. మీ స్పందన కూడా ఉంటుంది. దయచేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి 20 ప్రముఖులు విచ్చేయడం జరిగింది. డాక్టర్ సుంకరి జనార్దన్ గౌడ్ గారు, అడ్వకేట్ జనరల్, గవర్నమెంట్ కౌన్సిల్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. అలాగే ఏ విజయ భాస్కర్ బాబు గారు, అడ్వకేట్,
అడిషనల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్, హైదరాబాద్. మీరు సెంట్రల్ గవర్నమెంట్ జనార్దన్ గౌడ్ సుంకరి గారు, అడ్వకేట్, సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్. ఈ ఇరువురు ప్రముఖులకు కూడా మా సంస్థ పక్షాన సాదర స్వాగతం పలుకుతున్నాము. ఇచ్చేసిన ఇరువురు ప్రముఖులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము. ఇప్పుడు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథివరేణ్యులందరికీ ఆత్మీయ సత్కార కార్యక్రమం. ముందుగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హానరబుల్ మిసెస్ జస్టిస్ ఎస్ నంద గారికి భీమరావు యశ్వంతరావు అంబేద్కర్ గారి అమృతహస్తాల మీదుగా అతిథి సత్కారం జరుగుతుంది. ఇప్పుడు శ్రీ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారికి ఆత్మీయ సత్కారం. ముఖ్య అతిథి హానరబుల్ జస్టిస్ నంద గారి అమృతహస్తాల మీదుగా వారిని కూర్చోవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు లైన్ డాక్టర్ ఏవి స్వామి గారికి సత్కారం. ఇప్పుడు కార్యక్రమానికి ప్రత్యేక అతిథి గౌరవనీయులు శ్రీ డిఎల్ పాండు గారికి సత్కారం. కార్యక్రమానికి గౌరవ అతిథి శ్రీ రాపోలు భాస్కర్ నేత గారికి సత్కారం. కార్యక్రమానికి గౌరవ అతిథి శ్రీ జల్లి మధుసూదన్ గారికి సత్కారం. ఈ కార్యక్రమానికి చక్కటి వాక్యాన్ని అందించిన శ్రీ రమణాచారి గారికి హానరబుల్ జస్టిస్ శ్రీమతి నందా గారి చేతుల మీదుగా చిరు సత్కారం. ఇప్పుడు ఈనాటి న్యాయశ్రీ పురస్కారాల ప్రధానోత్సవానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి జస్టిస్ నంద గారికి, సభాధ్యక్షులుగా
విచ్చేసినటువంటి డాక్టర్ ఏవి స్వామి గారికి, ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి డిఎల్ పాండు గారికి, గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి రాపోలు భాస్కర్ నేత గారికి, మరో గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి జల్లి మధుసూదన్ గారికి మా సంస్థ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎంతోమంది ప్రముఖుల ఆశీస్సులతో మేము ఎన్నెన్నో కార్యక్రమాలు విజయవంతం చేయడం జరిగింది, నిర్వహించి. అవన్నీ మా గొప్పతనం కాకుండా ప్రముఖులు అందించినటువంటి ఆశీస్సులుగానే మేము భావిస్తూ, వారి ప్రేరణతో, స్ఫూర్తితో మేము భవిష్యత్తులో కూడా ముందుకు సాగుతూ మరిన్ని విజయవంతమైనటువంటి కార్యక్రమాలు మీ అందరి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, ఆశీస్సులతో నిర్వహిస్తామని సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తూ, ఇప్పుడు జాతీయ గీతాలాపన. వయోవృద్ధులు కూర్చుంటే మిగిలిన వారు నిల్చోండి. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलजित रंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाहे तव जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु. जय हिंद. अंदरिकी शुभरात्रि మరియు కార్తీక పౌర్ణిమ శుభాకాంక్షలు. అదే